హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు మనోనేత్రం. ఈటింగ్ డిజార్డర్ ఇది తినడానికి తినకపోవడానికి సంబంధించినది. జీవితంలో ఎదురయ్యే బాధల నుండి ఉపశమనం పొందడానికి కొందరు ఎక్కువ తింటారు, కొందరు అస్సలు తినరు. తినే అలవాట్లలో వచ్చే మార్పుల్నే ఈటింగ్ డిజార్డర్ అంటారు. ఈ డిజార్డర్ కారణంగా మనిషి శరీరంలో అనేక ఇబ్బందులకు గురవుతుంది. ఈటింగ్ డిజార్డర్ గురించి వివరించడానికి సైకాలజిస్ట్ వెంకట నారాయణ వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. డాక్టర్ గారిని అడిగి ఈటింగ్ డిజార్డర్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. అసలు ఈటింగ్ డిజార్డర్ అంటే ఏంటి, అసలు ఇవి ఎందుకు వస్తాయి? ఈటింగ్ డిజార్డర్ అంటే నార్మల్గా మనం బయాలజికల్గా మనకి ఆకలేస్తుంది, ఆకలేసినప్పుడు తింటాం. ఇది నార్మల్ ఈటింగ్ అన్నమాట. అట్లా కాకుండా ఈ తక్కువ తింటాం ఎక్కువ తింటాం అనేది ఈటింగ్ డిజార్డర్. సో ఈటింగ్ డిజార్డర్ను ఎలా కనుక్కోవాలి అంటారు? కనుక్కోవడం అంటే ఇంట్లో పేరెంట్స్కి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. వాళ్ళు చూసి తక్కువ తింటున్నారని తెలుసుకుంటారు, ఎక్కువ తెలుసుకొని కనిపెడతారు, వాళ్ళే కనిపెడతారు. ఫ్యామిలీ మెంబర్సే కనిపెడతారు. ఓకే, ఇంట్లో వాళ్ళే కనిపెడతారు. ఓకే, ఈటింగ్ డిజార్డర్స్ వల్ల ఎవరు ఎక్కువగా బాధపడతారంటారు? ఏంటంటే వాళ్ళ పర్సన్స్కి తెలియదు, అసలు వాళ్ళ ప్రాబ్లం ఉందని తెలియదు. పైగా ఇది సైకలాజికల్ డిసీజ్ అని కూడా తెలియదు వాళ్ళకి. తెలియకుండానే వాళ్ళు ఆటోమేటిక్గా సఫర్ అవుతుంటారు. కొంతమంది కావాలని తక్కువ తింటారు, బాడీ ఇమేజ్ కోసం మన లీన్గా ఉండాలి, సెలబ్రిటీ లాగా ఉండాలని తక్కువ తింటుంటారు. అసలు ప్రాబ్లం ఏంటి అనేది ఎలా తెలుసుకుంటారు వాళ్ళకి? అంటే అంత గబక్కని తెలియదు వాళ్ళకి. అంటే జనరల్గా ఏంటంటే ఎక్కువ ఒక డిసీజ్ ఉంది, ఎనోరెక్సియా నెర్వోస్ అని ఉంది ఫస్ట్ డిసీజ్. అది తక్కువ తింటారు. దేనికి తక్కువ అంటే వాళ్ళకి సినిమా యాక్టర్ లాగా హీరోయిన్ లాగా సన్నగా కనపడాలని చెప్పి తక్కువ తింటారు, వాంటెడ్గా తింటారు. వాళ్ళు ఎక్కువ ఆహారం తీసుకోరాడు. అంటే అవి కావాలని చేసే డైట్ కావాలి, అది మనకి తెలియకుండానే మన బాడీ తగ్గిపోతుంది. తెలియకుండా అంటే అది ఇంకో డిసీజ్ ఉంది, అది బింజే అని బులిమియా డిసీజులు. అవి ఏంటంటే ఈ వాళ్ళ టెన్షను, కొంచెం డిప్రెషన్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఎక్కువ తింటుంటారు అన్నమాట. అది తెలియదు వాళ్ళకి ఎక్కువ తింటున్నారని. సైకాలజీ ప్రకారం ఈటింగ్ డిజార్డర్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి అంటారు? అంటే మొత్తం బేసిక్ సైకాలజిస్టులు 3 టైప్స్గా డివైడ్ చేశారు. అవేంటో చెప్పండి. ఒకటి ఎనోరెక్సియా నిర్వోసా ఒకటి, నెక్స్ట్ బులిమియా నిర్వోసా ఒకటి, తర్వాత బింజే ఈటింగ్ డిజార్డర్. అది మెయిన్. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకోటి కొత్తది వచ్చింది, ఆర్థోరెక్సియా నెర్వోసా అని లేటెస్ట్గా వచ్చింది. 4 రకాలు చెప్పారు. అసలు దేనికి సంబంధించినవి చెప్తారు? అదే ఫస్ట్ ఏంటంటే ఎనోరెక్సియా నెర్వోసా ఏంటంటే వాళ్ళు తక్కువ తింటుంటారు. దేనికోసం అంటే మెయిన్ వాళ్ళ బాడీ ఇమేజ్ సినిమా యాక్టర్ లాగా ఉండాలి, హీరోయిన్ లాగా ఉండాలి, వాళ్ళు కావాలనే తక్కువ తింటారు ఉంటుంది. అది ఫస్ట్ ఎనోరెక్సియా. సెకండ్ ఏంటంటే బులిమియా నెర్వోసా. వీళ్ళు ఏంటంటే తింటాం బాగా తింటారు కానీ లావు అవుతానే భయం ఉంటుంది. ఈ భయం వల్ల ఏం చేస్తారంటే ఎక్కువ ఎక్సర్సైజ్లు ఎక్కువ చేస్తుంటారు. తర్వాత కాళ్ళు వొమిటింగ్ చేసుకుంటారు ఈ బరువు తగ్గడం కోసం. ఇట్లా వాళ్ళు ఫాలో అవుతుంటారు అన్నమాట. ఎక్కువ తింటారు కానీ అవి ఆపోజిట్ కావాలని చెప్పి ఈ విధంగా చేస్తారు, ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకే, డైట్ మరియు ఈటింగ్ డిజార్డర్ తేడా ఏంటి రెండిటికి? డైట్ అంటే మన బాడీకి సరిపోయేట్టుగా ఆహారం తీసుకొని ఎక్కువ కాకుండా తీసుకోవటాన్ని డైట్ అంటారు. ఇది ఈటింగ్ డిజార్డర్ డైట్ కాదు. ఇది ఈటింగ్ డిజార్డర్ అనేది ఎక్కువ తీసుకుంటుంటారు, తక్కువ తీసుకుంటారు. ఓకే, అసలు ఈటింగ్ డిజార్డర్స్ అనేవి ఏ ప్రాంతాల్లో మనం ఎక్కువగా చూడొచ్చు అంటారు? జనరల్గా ఏంటంటే అర్బన్ ఏరియాస్లో చదువుకున్న పిల్లలు ఎక్కువ, టీనేజ్ గర్ల్స్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకు అసలు ఎక్కువ అక్కడే చూడాలి అంటారు? మనకి అంటే రిమైనింగ్ ఎక్కడ మనకి ఇవి తెలియదు అంటారా? అంటే వీళ్ళు జనరల్గా ఈ సోషల్ మీడియా సినిమాలు అవి చూస్తా హీరోయిన్స్ హీరోలను చూసి వాళ్ళలాగా మనం కూడా ఉండాలని చెప్పి, తర్వాత పీర్ ప్రెషర్ కూడా ఉంటుంది. తోటి వాళ్ళు సన్నగా బాగుండాలి, వాళ్ళలాగా మేము నైస్గా ఉండాలని. కానీ జనరల్గా ఈ జెనెటిక్గా వస్తుంది. మన బాడీ షేప్ అనేది మన ఇష్టం కాదు, మన జెనెటిక్గా వచ్చే నేచర్ అది. దాన్ని మార్చాలని చెప్పి మన వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. సో డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ అనేవి ఈ ఈటింగ్ డిజార్డర్కి ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అంటారు? అంటే కొంతమందికి టెన్షన్ బాగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే ఎక్కువ తింటున్నట్టు టీవీ చూస్తుంటారు. టీవీ చూస్తే తింటా ఉంటారు అన్నమాట. వాళ్ళకి తెలియదు తింటా ఉన్నా అని చెప్పి చాలా తింటా ఉంటారు. అది టెన్షన్ అంతే వేస్తే అది టెన్షన్ రిలీఫ్ కోసం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి తెలియదు
ఇది మనకు ఒక డిసీజ్ ఉంది దీనివల్ల నేను తింటున్నానని కూడా తెలియదు. సో అలా అధికంగా తినడం కూడా ప్రాబ్లమే కదా. అది హెల్త్ దెబ్బతింటుంది కదా. ముందు ఒబిసిటీ వస్తుంది, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఓకే. సో మనం ఏ విధంగా తినాలి, మన డైట్ ఏ విధంగా ఉంటే మంచిది అంటారు మరి మన హెల్త్ని కాపాడుకోవడానికి? డైట్ అంటే అదే మా న్యూట్రిషన్ ఫుడ్గా కరెక్ట్గా మనం నార్మల్గా తినాలా. తక్కువ తినకూడదు, ఎక్కువ తినకూడదు. అది నార్మల్. మీ ప్రాక్టీస్లో వచ్చిన ఒక ఈటింగ్ డిజార్డర్ కేస్ గురించి అంటే నేను అంటే ఈ జనరల్గా ఏదంటే అంత అవేర్నెస్ లేదు ప్రజల్లో. ఈ వచ్చే పేషెంట్లు కూడా తక్కువ మంది వస్తుంటారు. కానీ మా గురువు గారు మెంటరు ఆమె శ్రావణి మేడం గారు ఒక కేసు చెప్పారు నాకు. ఒకళ్ళు వచ్చి బాగా ఎక్కువ తినడంతో బాగా అధికంగా తల్లిదండ్రులు గుర్తించి తెచ్చారు, హాస్పిటల్ తెచ్చారు. తెచ్చిన తర్వాత ఈ మామూలుగా మా వాళ్ళు సైకో డయాగ్నోసిస్ క్లినికల్ ఇంటర్వ్యూ చేశారు. చేసి అది ఎందువల్ల వచ్చిందో ఫైండ్ అవుట్ చేశారు. ఒకటి 2 కారణాలు గుర్తించారు. ఒకటి ఏంటంటే ఈ టెన్షన్ ఎక్కువైనప్పుడు ఆ అమ్మాయి ఎక్కువ తింటుంటుందంట, అదొకటి ఒక నేచర్ అన్నమాట. తర్వాత ఇంకొండోది ఏంటంటే అవి డిగ్రీ చదువుతుంది, బీటెక్ చదువుతుంది డిగ్రీ. ఈ ఎగ్జామ్స్ సరిగ్గా రాయక ఈ ఫైనల్ ఇయర్కి వచ్చి తెలుగు 10 బ్యాక్లాగ్స్ ఏర్పడిపోయింది. ఈ బ్యాక్లాగ్స్ అన్నీ ఒకేసారి కంప్లీట్ చేయాలని దానిలో ఒకరే టెన్షన్, ఫియర్ పెరిగిపోయిందంట. ఈ పెరిగిపోయే దానివల్ల ఈ ఈటింగ్ ఎక్కువ తినడం అనేది ప్రారంభమైంది. అది మా వాళ్ళు గుర్తించారు. గుర్తించి తిరగా 20 సెషన్స్ ఇచ్చినట్టున్నారు. 20 సెషన్స్ ఇస్తే అది మొత్తం పూర్తిగా క్యూర్ అయిపోయింది. ఈ క్యూరబుల్ ఇది. ఓకే, ఇప్పుడైతే బాగున్నారు. ఓకే. సో ఈటింగ్ డిజార్డర్ వల్ల నష్టాలు ఏ విధంగా ఉంటాయి, సో వాటిని ఎలా మనం నివారించాలంటారు? నష్టాలు అంటే ముందు హెల్త్ స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు తక్కువ తింటున్నాను అనుకోండి, తక్కువ తింటే బాడీకి అందవలసిన ఈ మినరల్స్ కానీ ఈ న్యూట్రిషన్ సరిగ్గా అందకపోవడం వల్ల ఏమవుతుంది, డిసీజ్ వస్తాయి. మెయిన్ డిసీజ్ ఏమొస్తుందంటే ఇన్సోమియా, నిద్రపట్టదు ఫస్ట్. దాని తర్వాత జుట్టు ఊడిపోతుంటుంది. లేడీస్కి అయితే మెన్స్ట్రల్ సైకిల్ దెబ్బతిని కానీ 3 సైకిల్స్ రావు, మిస్ అయిపోతాయి. అట్లా అంతవరకు మిస్ అవుతాం. బాడీలో ఇమ్యూనిటీ కూడా ఖచ్చితంగా ఇక మిగతా అన్నీ అంటే లాంగ్ రన్లో అన్నీ బయటపడతాయి, షార్ట్ రన్లో తెలియదు. సో ఈటింగ్ డిజార్డర్స్ని ఆపడానికి ఎంత టైం పడుతుంది అంటారు? అంటే పూర్తిగా నివారించవచ్చు దీన్ని? నివారించవచ్చు అంటే కొంచెం మా కేసు 20 సెషన్ అంటే సివియారిటీ బట్టి, సివియారిటీ ఎక్కువ ఉంటే 20 సెషన్, లేకపోతే 10 సెషన్స్ బిలో అయిపోతాయి. ఓకే. అసలు ఆహారంలో ఉన్న భావోద్వేగాలకు సంబంధం ఎలా ఏర్పడుతుంది అంటారు ఈ ఈటింగ్ డిజార్డర్ గురించి? అంటే ఆహారం సంబంధం ఏం లేదు, సైకలాజికల్ బేస్ వలన ఈ డిజార్డర్ స్టార్ట్ అవుతుంది. సో దీనిపైన సోషల్ మీడియా అనేది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు ఈ సినిమా ఈ సెలబ్రిటీస్ చూడటం, వాళ్ళలాగా మనం కూడా ఉండాలా, ఆ విధంగా మంచి ఫిజిక్తో ఉండాలా అనే బాగా ఎక్కువగా అడాలసెన్స్లో ఉమెన్కి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ చదువుతుంటారు మనుషులు. ఓకే. ఈ మధ్య కాలంలో మనం అమ్మాయిల్లో ఎక్కువగా చూస్తున్నాం ఈటింగ్ డిజార్డర్స్, అబ్బాయిలు చాలా తక్కువగా అనిపిస్తున్నారు. దేనికి డిఫరెన్స్ ఏంటంటారు అసలు? ఎక్కువ లేడీస్కి కొంచెం ఎక్కువ బాడీ మీద కాన్షియస్ ఎక్కువ ఉంటుంది. బాగుండాలా, అందంగా ఉండాలా, మనం చూడంగానే అందంగా అనిపించాలని భావం ఎక్కువ ఉంటుంది కాబట్టి పాటిస్తుంటారు. ఇంకొకటి మెయిన్ అసలు దీనికి కారణాలు ఏంటంటే మెయిన్ బయలాజికల్ కాజ్ కూడా ఉంది. మనం బాడీలో ఇంపార్టెంట్ మెయిన్ ఆర్గన్ ఏంటంటే హైపోథాలమస్కి డ్యామేజ్ జరిగితే ఈటింగ్ డిజార్డర్ వస్తుంది. ఆ విషయం జనాలు ఎవరికి తెలియదు. హైపోథాలమస్లో రెండు పార్ట్స్ ఉంటాయి, మెయిన్ పార్ట్స్. లాటరల్ హైపోథాలమస్ ఉంటుంది, ఇంకోటి వెంట్రిమీడియల్ హైపోథాలమస్ ఉంటుంది. లాటరల్ హైపోథాలమస్లో ఏమవుతుందంటే ఆకలి వేయడానికి ఆ పార్ట్ యాక్టివేట్ చేస్తుంది. ఇంకోటి వెంట్రిమీడియల్ హైపోథాలమస్ ఏంటంటే ఆకలి మనం కడుపు నిండిపోయింది, స్టాప్ అని చెప్పి ఆర్డర్ ఇస్తాడు. అది వింటాం. ఈ 2 సక్రమంగా పనిచేస్తేనే మనం కరెక్ట్గా తింటుంటాం. ఈ రెండిట్లో ఏదైనా కొంచెం తేడాలు వచ్చి జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం తినటంలో తేడాలు వచ్చేస్తాయి అన్నమాట. అందులో ఈ హైపోథాలమస్ అనేది చీఫ్ ఆర్గన్ ఇన్ ది బాడీ. ఇది సూపర్ పోలీస్ అన్నమాట. మన బాడీలో ఏదైనా తేడా వచ్చిందంటే ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చేది హైపోథాలమస్. ఎవరికి? పిట్యూటరీకి అండ్ మిగతా ఎండోక్రైన్ గ్లాండ్స్ మొత్తం డైరెక్షన్ ఇస్తాయి, అవి కరెక్ట్ చేయమని. అవి కరెక్ట్ అది ఉంటే మా ఆరోగ్యంగా ఉన్నట్టు. హైపోథాలమస్ సరిగ్గా పనిచేయట్లేదంటే మనిషి ఆరోగ్యంగా ఉండడం అన్నమాట. దీన్ని మనం ఒక హ్యాబిట్గా చూడొచ్చు అంటారా, ఒక డిసీజ్గా చూడొచ్చు అంటారా? ఇది డిజార్డర్, నాట్ డిసీజ్. ఓకే. డిసీజ్ అంటే అది వేరే జబ్బు వస్తుంది. బాడీలో ఒక ఆర్డర్లో ఉండాల్సింది డిజార్డర్కి తయారైంది అన్నమాట. దాన్ని మనం సరి చేసుకోవచ్చు డిజార్డర్ అంటే. సో ఫ్యామిలీ ఒత్తిళ్ళు,
ఈ సమస్యకు కారణం అంటారా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ? ఫ్యామిలీ అది టెన్షన్ క్రియేట్ అవుతుంది, స్ట్రెస్, టెన్షన్, ఇవన్నీ మరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వైఫ్ డజన్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పిల్లల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మరి ఆటోమేటిక్ స్ట్రెస్ పెరుగుద్ది కదా, స్ట్రెస్ టెన్షన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఇది తిండి మీద డైవర్ట్ అవుద్ది అన్నమాట. సో చిన్న వయసులోనే ఈటింగ్ డిజార్డర్స్ అనేవి ఎందుకు మొదలవుతాయి అంటారు అసలు? చిన్న వయసులో రావు, చల్లగా 12 years 25 ఎక్కువ ఆ పీరియడ్లో వాళ్ళకి ఎక్కువ అడాల్సెంట్ టీనేజ్ గర్ల్స్కి ఎక్కువ. అంటే చిన్న పిల్లల్లో మనం చూడలేమంటే పెద్దవాళ్ళు అంటే చెప్తూ ఉంటారు. చిన్నపిల్లల్లో ఉండదమ్మా, మనం పెడితే 12 years to 25 years. అసలు సడన్గా ఎందుకు తినాలనిపిస్తుంది వారికి, అంతలా ఎందుకు తినేయాలనిపించేసింది? అంటే వాళ్ళకి కంట్రోలింగ్ ఉండదు. అదే అంటే చెప్తున్న బయాలజికల్ ప్రాబ్లం డిఫెక్ట్ వల్ల కూడా అట్లా హైపోథాలమస్ డిఫెక్ట్ జరుగుతుంది, అది తెలియదు వాళ్ళకి, అది ఆటోమేటిక్గా అది జరుగుతుంటుంది. సో ఈటింగ్ డిజార్డర్ వల్ల ఒక మనిషికి వారి ఆత్మవిశ్వాసం ఎలా తగ్గుతుంది అంటారు? ఆత్మవిశ్వాసం అంటే అంటే సెల్ఫ్ ఎస్టీమ్, అవును. అదే అంటే వీళ్ళు ఫిగర్ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి, ఫిగర్ కాన్షియస్ బాగుండాలని చెప్పి అది కొంచెం ఏదైనా వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఫ్యాట్ ఫోబియా ఉంటుంది, ఫ్యాట్ ఫియర్నెస్ అన్నమాట. అయ్యే అద్దంలో చూసుకుంటారు, నేను పెరిగిపోతాను భయం అన్నమాట. ఈ భయం వల్ల ఈ అంత చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను ఇదేమనుకుంటున్నా, సెల్ఫ్ ఎస్టీమ్ అని తగ్గిపోతుంటుంది అన్నమాట. కరెక్ట్గా ఉండి సెల్ఫ్ ఎస్టీమ్ బాగా కాన్ఫిడెన్స్ బాగుంటుంది, అది అన్ని పనులు బాగా చేస్తారు. ఇది ఎప్పుడైతే ఫిగర్ తేడా వచ్చి అనిపించిందో అలా అనిపిస్తుంది, యాక్చువల్ బాగానే ఉంటారు వాళ్ళు అటు ఫీల్ అవుతుంటారు, ఫీల్ అవుతానికి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. సో ఈ సమస్య ఈటింగ్ డిజార్డర్ అనేది చదువుకునే వాళ్ళపైన కానీ జాబ్ చేసే వర్క్ చేసే వాళ్ళపైన కానీ ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? ఇప్పుడు లేటెస్ట్గా ఇదే చదువుకునే వాళ్ళ మీద, ఈ జాబ్ చేసే ఎక్కువ ఈ వాళ్ళ మీద ఎక్కువ మా రూరల్ పీపుల్ మీద కన్నా కూడా రూరల్ పీపుల్ బాగా భోజనం చేస్తుంటారు. మనం ఎక్కువ చదువుకున్న వాళ్ళను ఎంప్లాయీస్ ఎక్కువ ఈటింగ్ డిజార్డర్ స్ట్రెస్ వల్ల ఆటోమేటిక్ కలుగుతాయి. సో దీనికి మెడిసిన్ అవసరం అంటారా, లేక థెరపీ? మెడిసిన్ అంటే ఇప్పుడు మన సైక్రియాట్రిస్ట్ డాక్టర్ని కలవాలి, అలా సైక్రియాట్రిస్ట్ డాక్టర్ని కలవాలని కూడా ఎవరు తెలియదు, అదొక డిసీజ్గా భావించారు, తెలియని కూడా తెలియదు. మామూలు డాక్టర్ని కలవకూడదు, సైక్రియాట్రిస్ట్ డాక్టర్ కలిస్తే ఆయన ఫస్ట్ ఏంటంటే మెడికల్గా ఆయన ట్యాబ్లెట్స్ అవసరమైనవి, దీనికి హెపటైట్ పెరగడానికి, తర్వాత కరెక్ట్ న్యూట్రిషన్ కరెక్ట్గా ఉంటాయి ట్యాబ్లెట్స్ వాడతారు. దాని తర్వాత మన ఈ కౌన్సిలింగ్ కూడా చేస్తారు. కౌన్సిలింగ్ ఏంటంటే మెయిన్ కౌన్సిలింగ్ చేసేది సిబిటి చేయటం వలన ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అన్నమాట. అంటే మళ్ళీ ఉన్న ఈ యొక్క నెగిటివ్ ఫీలింగ్స్ని, నెగిటివ్ థాట్ని దాన్ని సరిచేసి కరెక్ట్ థాట్లో పెట్టడానికి మన కౌన్సిలర్స్ ప్రయత్నం చేస్తారు. అది సెషన్స్ బట్టి తీవ్రతను బట్టి సెషన్స్ ఎక్కువ ఉంటాయి, తీవ్రత తక్కువ ఉంటే సెషన్స్ తక్కువతో క్యూర్ అయిపోతుంది. మీరు చెప్తున్నారు థెరపీ వల్ల ఇది క్యూర్ అవుతుంది అని. సో థెరపీ చేసిన తర్వాత కూడా ఇది తగ్గిపోతుంది అంటారా, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా? మళ్ళీ జల్లగా రిపిటేషన్ ఏం కాదు. సో ఈటింగ్ డిజార్డర్ని లైట్గా తీసుకుంటే ఏమవుతుందంటారు అసలు? హెల్త్ దెబ్బతింటుంది పెయిన్. ఇప్పుడు తినట్లేదు మనుషులు సన్నం అయిపోయి సరైన పోషక పదార్థాలు అందవు బాడీకి, అందకపోతేలకి ఏమవుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఉదాహరణకి మన ఇండియాలో ఉమెన్లో 60% ఎనీమియాతో బాధపడుతున్నారు. ఎనీమియా దేనికి అంటే సరైన ఫుడ్ సరైన అంటే సమతుల్య ఆహారం తీసుకోవట్లా. అందులో మళ్ళీ అడల్సెంట్స్లో ఎక్కువ 70% అడల్సెంట్స్కి మా వాళ్ళు కూడా ఈ ఎనీమియాతో బాధపడుతున్నారు. సో ఈ ఈటింగ్ డిజార్డర్ వల్ల న్యూట్రిషన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో మరి అది దాని గురించి చెప్పండి. అదే మరి న్యూట్రిషన్ అంటే వాళ్ళు సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, కొంతమంది ఇప్పుడు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్తారు. ఒక ఆయన ఏమంటాడంటే ప్రోటీన్లు ఎక్కువ తీసుకోండి అంటాడు, ప్రోటీన్లు ఎక్కువ తీసుకుంటే కిడ్నీలు పాడైపోతాయి. ఇంకో ఆయన వచ్చి ప్రోటీన్లు ఎక్కువ తీసుకోకూడదు, అలాగే ఇంకో ఆయన అదిగా కొబ్బరి నూనె తీసుకోమంటాడు, కొవ్వు తీసుకోమంటాడు. అది దట్స్ ఆల్సో రాంగ్. మనం ఏంటంటే ఇంకో ఆయన వచ్చి కూరలు తినండి, మీరు అన్నం మానేసేయండి అంటాడు అనమాట. ఇట్ ఇస్ ఆల్సో రాంగ్. అది యాక్చువల్గా ఏంటంటే మనకి జీన్స్ ఎట్లా అంటే మన జీన్స్ అంటే రైస్ తినకూడదు, లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది కొంచెం షుగర్ లెవెల్స్ పెంచుతుంది అంటారు. ఎన్ని రాంగ్ కాన్సెప్ట్స్. యాక్చువల్గా ఏంటంటే మన జీన్స్, మన 4 ఫాదర్ జీన్స్ వచ్చింది. మన జీన్స్ ఏంటంటే మన చుట్టూ ఉండే పండే పదార్థాలని మనం తీసుకుంటాం, అయ్యే మనకు బాగా సెట్ అవుతాయి. ఉదాహరణకి మన సిచ్యువేషన్లో మనకి వరి పండుద్ది,
సో మన ఆహారం వరి తీసుకుంటే మనకి ఈజీగా జీర్ణం అవుద్ది. అట్లా అక్కడ డయాబెటీస్ వాళ్ళకి చెప్తారు ఇది గోధుమలు తీసుకోండి అంటారు అన్నమాట. గోధుమలు మన పంట కాదు, అది మనకు సెట్ కాదు, అది మనకు వేడి చేస్తుంది గోధుమలు తింటే. ఇట్లా ఈ మన శీతోష్ణ పండే పంటలే మనం తీసుకోవాలి, దానికే మన జీన్స్ ఎక్స్ట్రామ్ అనమాట. అట్టయితే ఇప్పుడు చీరాల్లో ఒక కొత్తపేటలో ఒక సనాతన ట్రస్ట్ అని ఉన్నాడు ఆయుర్వేద డాక్టర్, ఆయన ఏదో చెప్తాడనమాట, అసలు ఆహారం 70% డిసీజ్ రావంట ఆహారం కరెక్ట్గా తీసుకుంటే. సో ప్రతి మనిషికి సెల్ఫ్ లవ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఈ సెల్ఫ్ లవ్ అనేది ఈటింగ్ డిజార్డర్ నుంచి ఏ విధంగా కాపాడుతుంది అంటారు? సెల్ఫ్ లవ్ అంటే మామూలు మీడియం సెల్ఫ్ లవ్ బాగానే ఉంటుంది. ఎక్కువ ఓవర్ సెల్ఫ్ లవ్ ఉందనుకోండి, నేను బాగా బాడీ నా స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి, నేను హీరోయిన్ లాగా ఉండాలి అనే ఫీలింగ్ ఎక్కువ కలిగిందంటే అది డిజార్డర్ కింద వచ్చేస్తుంది. సో ఈటింగ్స్ డిజార్డర్ ఉన్న వాళ్ళతో మనం ఏ విధంగా వాళ్ళతో అప్రోచ్ అవ్వాలి అంటారు? ఎలా మాట్లాడాలంటారు వాళ్ళతో? మేము ఉన్నాము అనే ఒక ధైర్యం చెప్పడానికి పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మనం ఎలా చెప్పుకోవాలి వాళ్ళకి? అంటే ఫస్ట్ వాళ్ళకి తెలియదు, మా పేరెంట్స్ గుర్తించాలి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించి వాళ్ళని హాస్పిటల్ దాకా తీసుకురావాలి. అసలు గుర్తించాలి అంటే అసలు ఎలా కనుక్కోవచ్చు అంటారు? తెలుసుద్దిగా, ఎక్కువ తింటుంటారు లేకపోతే తినరు అసలు, ఆ బాడీ తెలిసిపోద్దిగా. ఎక్కువ తినేవాళ్ళకి ఒబిసిటీ వస్తుంది, తిన్నవాళ్ళకే సన్నగట్ట అయిపోతారు, పేషెంట్ అయిపోతారు, పేషెంట్ లాగా ఉంటారు, అది అందం అనుకుంటారు. అందం అంటే పేషెంట్ లాగా ఉంటాం, అందం కాదు. సో మీరు ఒక మంచి డైట్ చెప్పాలి అనుకుంటే ఈటింగ్ డిజార్డర్ ఉన్న వాళ్ళకు అధికంగా తినడం కాకుండా ఎటువంటి డైట్ చెప్తారు ఫాలో అవడానికి? అంటే జనరల్గా అన్ని రకాలు తినాలి, నార్మల్ డైట్ తినాలి, అన్ని రకాలు తినాలి. అంటే బ్యాలెన్స్ డైట్, సమతుల్య ఆహారం అంటే ఏంది, కార్బోహైడ్రేట్ తీసుకోవాలా, ప్రోటీన్లు తీసుకోవాలా, కొవ్వు తీసుకోవాలి, అన్నీ సమానంగా తీసుకోవాలి. ఏది తీసుకోకూడదు, ఏది ఎక్కువ తీసుకున్నా ప్రమాదం. అది బాడీకి సమతుల్య ఆహారం బాడీకి ఇవ్వాలి. అది సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో చాలామంది ఎక్స్ప్రెస్ చేసుకోలేరు వాళ్ళు, అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఫ్యామిలీకి అని చెప్తారు? ఎందుకంటే కొంతమంది ఇంట్రోవర్ట్ ఉంటారు, కొంతమంది అసలు ఏం చెప్పుకోలేరు ఎవరికి కూడా, పేరెంట్స్తో కానీ ఎవరితో ఏం మాట్లాడలేరు. అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా మోటివేషన్ ఇస్తారు? మన మోటివేషన్ అంటే పేరెంట్స్ అలా తినే హ్యాబిట్ని బట్టి కనిపెట్టాలా. ఇప్పుడు మనం అందరికి వస్తే మనం చెప్తాం, కానీ మనం ఏం చెప్పలేం కదా. పేరెంట్సే ఫస్ట్ పేరెంట్సే కనిపెట్టాలి బాగా. మీరు తెలిసిపోద్ది లేట, తినకపోయినా తెలుస్తుంది, బాగా ఎక్కువ తింటున్నా కూడా తెలిసిపోద్ది కదా. అసలు బాడీ షేమింగ్ అనేది ఈ సమస్యలకు ఏ విధంగా కారణమవుతుంది అంటారు? అదే ఇప్పుడు ఈ పీర్ గ్రూప్ ఉంటుంది, కాలేజీకి వెళ్ళారు అనుకోండి, కొంచెం లావుగా ఉన్నారు ఏమంటే వాళ్ళు బాడీ షేమింగ్ చేస్తాయి, దాంతో ఇవి ఫీల్ అయిపోయి అసలు తింటాం మానేస్తుంది అనమాట. దానివల్ల హెల్త్ స్పాయిల్ అయిపోద్ది. అది ఓకే. సో చాలా మంచి ప్రశ్నలు క్వశ్చన్స్ అడిగాను, చాలా మంచిగా సమాధానాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి మనోనేత్రం ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.